మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి, వాటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, నేను మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ గురించి విన్నా, అండ్ నేను ఈ మధ్య ఇంకొక పదం వింటున్నా, స్మాల్ కేస్ అని వింటున్నా. అసలు ఈ స్మాల్ కేస్ అంటే ఏంటి? అండ్ స్మాల్ క్యాప్, ఈ స్మాల్ కేసు రెండు ఒకటేనా, వేరు వేరా? వాటికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉందా? స్మాల్ కేస్ అంటే ఏం లేదండి, ఒక వన్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ మాట సెలెక్టెడ్ బై అన్ ఎక్స్పర్ట్ ఫర్ అన్ ఇన్వెస్టర్. ఫర్ ఎగ్జాంపుల్, నేనంటే జనరల్గా మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం ఒక బుకేయో లేకపోతే ఒక ఫ్రూట్ బాస్కెటో ఇస్తుంటాం. అవును సార్. సో సింపుల్ టర్మ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆల్రెడీ ఒక ఫ్రూట్ బాస్కెట్ చేసి సీల్ చేసి పెట్టేసి ఉంటారు. సో డైరెక్ట్గా వెళ్ళి అది కొనేసుకుంటాం. అలాంటి బాస్కెట్ మ్యూచువల్ ఫండ్. ఇంకో బాస్కెట్ తీసుకుందాం. ఇప్పుడు నాకు ఇష్టమైన ఫ్రూట్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను వెళ్ళి. ఆ ఫ్రూట్స్ని ఆ బాస్కెట్లో పెట్టి ఒక గిఫ్ట్ ర్యాప్ లాగా కట్టి ఇచ్చేది స్మాల్ కేస్. అంటే సార్, మ్యూచువల్ ఫండ్స్ వేరు, ఈ స్మాల్ కేస్ వేరు అంటారా? స్టాక్సే, రెండు స్టాక్సే. Okay. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే, ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్ క్రియేట్ చేసినప్పుడు ఫండ్ మేనేజర్ ఒక 30 to 40 స్టాక్స్ పెడతారు. అవును సార్. ఇప్పుడు దీంట్లో స్మాల్ కేస్ ఏంటంటే, దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే, ఒక కస్టమర్ డూ ఇట్ యువర్ సెల్ఫ్, అంటే మీరే ఒక స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని, లేకపోతే ఒక లో రిస్క్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్మాల్ కేసులో లో రిస్క్ స్మాల్ కేసు, మీడియం రిస్క్ స్మాల్ కేసు అలాగనే ఉంటాయి. ఓకే. సో ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటుంది, దాన్ని బట్టి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో దీనికి దానికి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే సార్, ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈజ్ మేనేజ్డ్ బై ఫండ్ మేనేజర్, ప్రొఫెషనల్లీ మేనేజ్ బై ఫండ్ మేనేజర్. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తుంటారు. కాకపోతే డూ ఇట్ యువర్ సెల్ఫ్, మీరు కూడా చేయొచ్చు. సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ కానీ ఇది కానీ చేయొచ్చు మీ ఎక్స్పర్ట్స్, ఇన్వెస్టర్ కూడా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే సార్, మ్యూచువల్ ఫండ్స్లో వెల్ డైవర్సిఫైడ్, అంటే 30 to 50 స్టాక్స్ వరకు మనం పెడుతుంటాం ప్లాన్లో. అది మేనేజ్ బై ద ఫండ్ మేనేజర్. సో ఇక్కడ మీరు స్మాల్ కేసులో తీసుకునేటప్పుడు మీకు లెస్ డైవర్సిఫికేషన్ ఉంటుంది, తక్కువ డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, కాకపోతే అది ఫోకస్డ్గా ఉంటుంది, స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు దీంట్లో స్మాల్ కేసులో. ఓకే. సో దీంట్లో మళ్ళీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో తీసుకుంటే మనకి రిస్క్ లో ఉంటుంది, అంటే మనం ఎందుకంటే డైవర్సిఫై చేస్తాం కాబట్టి లోవర్ రిస్క్ అనేది ఉంటుంది. అదే మీరు స్మాల్ కేసులో తీసుకుంటే అక్కడ హయ్యర్ రిస్క్ ఉంటుంది, డ్యూ టు తక్కువ డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది అక్కడ. సో ఎక్కువ డైవర్సిఫికేషన్ చేయరు కాబట్టి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అదే చూసుకుంటే ఇప్పుడు మనం జనరల్గా ఎక్స్పెన్స్ రేషియోస్ అని కూడా ఉంటుంది ప్రతి ఫండ్కి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏమో మనకి హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఓకే. సో ఇది స్మాల్ కేసులో తీసుకుంటే లోవర్ ఎక్స్పెన్స్ రేషియో, కాకపోతే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది మేబీ ఛార్జ్ చేస్తూ ఉంటారు సార్ ఈ స్మాల్ కేస్ కంపెనీస్ ఎవరైతే ఆఫర్ చేస్తుంటారో. సో ఇది కాకుండా సార్, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా, ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఇన్వెస్టర్ కంట్రోల్ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఏంటంటే ఆ ఫండ్ని చూసి దాని రిస్క్ అప్టైట్ చూసుకుని మనం ఇన్వెస్ట్ చేసేస్తాం, తర్వాత ఫండ్ మేనేజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే, మన స్మాల్ కేసులో కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. స్టాక్ సెలెక్షన్, తర్వాత పోర్ట్ఫోలియో కంపోజిషన్, ఇవన్నీ మన కంట్రోల్స్లో ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో అనేది ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు ఏ కంపెనీ ఉండాలో, సంథింగ్ ఏ కంపెనీని తీసేయాలో సంథింగ్. ఈ స్మాల్ కేసులో అయితే మనం ఏ స్టాక్ ఉండాలో, ఏ కంపెనీ స్టాక్ ఉండాలని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళ త్రూ మన కంట్రోల్ అనేది కొంచెం ఉంటుంది దీంట్లో. ఓకే. కంట్రోల్ ఉంటుంది, తర్వాత ఈ స్టాక్ సెలెక్షన్ అనేది చేయగలుగుతూ ఉంటాం మనం. ఓకే. సో పోర్ట్ఫోలియో కంపోజిషన్ ఇవన్నీ కొంచెం కంట్రోల్లో ఉంటుంది మనం. తర్వాత ఇది ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్. స్మాల్ క్యాప్ అంటే మనం మార్చుకునేటట్టుగా ఉంటుంది, కానీ మా మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒకసారి పెట్టిన తర్వాత ఫండ్ మేనేజర్ మార్చుకోవాలి తప్పించి మీరేం చేయడానికి అవ్వదు. ఓకే. సో స్మాల్ కేసులో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉంటుంది. తర్వాత దీంట్లో లాక్ ఇన్ పీరియడ్స్ ఉండదు దేంట్లో, స్మాల్ కేసులో. మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ తీసుకుంటే లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయి, కొన్ని చైల్డ్ కేర్ ప్లాన్స్లో తీసుకుంటే లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయి. స్మాల్ కేసెస్లో మీకు లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయి. సో ఇది ఏంటంటే, స్మాల్ కేసులో ఈజీగా కొనొచ్చు, ఈజీగా అమ్మేయచ్చు. ఓకే.
తర్వాత సార్ ఇది జనరల్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది పాసివ్ ఇన్వెస్టర్స్ చేయొచ్చు, యాక్టివ్ ఇన్వెస్టర్స్ చేయొచ్చు. ఓకే. రైట్. బట్ సో ఇది మాత్రం స్మాల్ కేస్ ఏదైతే ఉందో, ఎవరైతే ఫుల్లీ యాక్టివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో డైరెక్ట్ వాళ్ళకి ఇది సూటబుల్ ఓకే. స్మాల్ కేస్ అనేది. తర్వాత వాళ్ళకి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి. ఎవరైతే ఈ స్మాల్ కేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ వాళ్ళ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఏదైతే ఉందో దాని పరంగా వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్ అనలైజ్ Okay. చేసేటట్టుగా ఉంటే ఈ స్మాల్ కేసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి బెటర్గా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇవి కూడా ఒక ఏఎంసీస్ కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయంటారా ఈ స్మాల్ కేస్ అనే? స్మాల్ కేస్ కంపెనీస్ Okay. అని ఇప్పుడు కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు స్మాల్ కేస్ అనేది ఒక కంపెనీ, Okay. వాళ్ళే ఒక ఇలాంటి స్మాల్ కేసెస్ అనేది లో Hmm. రిస్క్ ప్రొఫైల్ది, మీడియం రిస్క్ ప్రొఫైల్ది చేసి పెడుతుంటారు. ఓకే. అది కొనుక్కుంటూ ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తుంటారు. మనం కూడా కంట్రోల్లో ఉంటుంది అది. ఓకే. సో చేంజెస్ ఏంటంటే మన స్పెసిఫిక్ ఒక స్ట్రాటజీ వాడి మన గోల్స్ అచీవ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. ఓకే సార్. బట్ ఎవరికైతే ఈ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ ఆ నాలెడ్జ్ Hmm. లేదో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ అనేది బెటర్ సార్. బెటర్ సార్. ఎందుకంటే వెల్ డైవర్సిఫైడ్ ఉంటుంది. ప్లస్ మనం ఏం చేయక్కర్లేదు, ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటాడు. కాకపోతే మనం ఇన్వెస్ట్ చేసే ముందు మ్యూచువల్ ఫండ్స్లో ఎంత రిస్క్ ఉంది, ఎంత టైం పెట్టుకోవాలనేది మనం చూసుకుని అది అంతా ఉన్నప్పుడు ఎలాంటి ఫండ్లో పెట్టుకోవాలనేది మా డిస్ట్రిబ్యూటర్ త్రూ ఎవరైనా వెళ్తే చెప్పగలుగుతారు. ఓకే సార్. సో ఈ స్మాల్ కేసెస్లో ఏంటంటే మన జనరల్గా దీనికి ఏంటంటే వెల్ డైవర్సిఫైడ్ కావదు కాబట్టి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ థింగ్ సార్, ఇంకొకటి, ఇది ఇన్వెస్ట్ చేయాలంటే ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి అంటారు? అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే జీరోదా కాయిన్ అని, కైట్ అని రకరకాలుగా స్మాల్ కేప్ అనేది ప్లాట్ఫామ్, తర్వాత తేజీ మండి అని ఉన్నాయి. ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్. ఓకే. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ లో రిస్క్, మీడియం రిస్క్ అనేది ఒక స్మాల్ కేసెస్ ఉంటాయి ఆల్రెడీ. ఓకే. సో అలాంటివి చూసుకుని మనం మార్చుకునేది కంట్రోల్ని మనం అది చేయగలుగుతాం దాంట్లో. ఓకే. మ్యూచువల్ ఫండ్స్లో మనం ప్లస్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ చేంజెస్ చేస్తాడు. ట్రాన్స్పరెన్సీ అంటారు కదా, ట్రాన్స్పరెన్సీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉండదు, ఇక్కడ తెలుస్తుంది మనకి. ఓకే. సో అన్ని మన ఉంటుంది కాబట్టి ఆ కంట్రోల్ చేసే క్యాపబిలిటీ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. కానీ ఇది హైలీ రిస్క్, ఇదేమో ఫండ్ మేనేజర్ చేసే వెల్ డైవర్సిఫైడ్ ఫండ్. ఓకే. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఏది సూటబుల్ అవుతుందో అలాంటి ఆప్షన్స్లో ఎవరు ఏ స్మాల్ కేస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి సార్ ఎవరైనా. ఓకే సార్. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్ గారు.